సెప్టెంబర్ 1ని సిపిఎస్ విద్రోహ దినంగా పాటిస్తూ నిరసన తెలపాలని రాష్ట్ర జేఏసీ స్టీరింగ్ కమిటీ పిలుపులో భాగంగా మన సంగారెడ్డి జిల్లాలో టీజీఈ జేఏసీ చైర్మన్ ఎండి జావేద్ అలీ, కో చైర్మన్ వైద్యనాథ్ గారి అధ్యక్షతన ఈరోజు ఉదయం 10:30 జోరు వర్షాన్ని లెక్క చేయకుండా నిరసన ప్రదర్శన స్థానిక ఐబీ నుండి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి నల్ల బ్యాడ్జీలతో ప్రదర్శన చేయడం జరిగింది. జిల్లాలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల బాధ్యులు వేల సంఖ్యలో హాజరై నిరసన ప్రదర్శనకు హాజరైనారు. కార్యక్రమంలో భాగంగా టీజీఈజేఏసీ చైర్మన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయవలసిందిగా ఓపీసీ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో తెలిపినట్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ విధానం తీసుకొస్తామని తెలిపేందుకు గాను వారికి డిమాండ్ చేస్తున్నాము. గత ప్రభుత్వం 3 డిఎంలను పెండింగ్ లో ఉంచగా ఇప్పటి ప్రభుత్వంలో ఇంకా 2గా పెరిగి 5 డిఎంలు పెండింగ్ లో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనకు గురవుతున్నారు. కావున త్వరితగతిన ఆ యొక్క 5 డిఏలను విడుదల చేయాలని, అలాగే తొందరలో పీఆర్సీని కూడా అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వంను మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్లు పాల్గొన్నారు. ఉద్యమ